రాష్ట్రంలో విదేశీ విద్యావకాశాలు మరియు ఉన్నత విద్యపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్థిక స్తోమత ఉన్నవారికి మాత్రమే విదేశాల్లో చదువుకోవటానికి అవకాశాలు లభిస్తున్న ప్రస్తుత పరిస్థితులపై ఆయన మాట్లాడారు. ప్రతిభ ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి విద్యార్థులు విదేశీ విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల్లో విద్యను అభ్యసించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్కాలర్షిప్లు అందిస్తూ ప్రోత్సహిస్తున్నప్పటికీ అవి విద్యార్థులందరికీ అవసరాలకు సరిపోవటం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అంతర్జాతీయ స్థాయికి చెందిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీలను తెలంగాణకి ఆహ్వానించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇంగ్లాండ్ లో నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వెళ్ళడం జరిగింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ కు టీమ్ ను పంపించి ఇక్కడ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టార్ట్ చేయడానికి పరిస్థితులను పరిశీలిస్తామని మనకు అష్యూరెన్స్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళిన ఎంసీహెచ్ఆర్డి క్యాంపస్ లో షార్ట్ టర్మ్ కార్యక్రమాలను నిర్వహించే విషయాన్ని వాళ్ళు పరిశీలిస్తామని మనకు అష్యూర్ చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఆఫ్ షోర్ క్యాంపస్ పెట్టడానికి కూడా మేము పరిశీలిస్తామని చెప్పారు. యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్ లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ ఏర్పాటు అంగీకరించింది. సంబంధిత అధికారులను కలిసిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు హైదరాబాద్ కి టీంలను పంపిస్తామన్నారు. అదే విధంగా లండన్ బిజినెస్ స్కూల్ వీళ్ళతో మాట్లాడుతూ కూడా ఎంసీహెచ్ఆర్డి లో షార్ట్ టర్మ్ కోర్సులను వాళ్ళు ప్రారంభించడానికి చేశారు. అదే విధంగా అమెరికాలో కూడా హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్, బోస్టన్ ఎంఐటి క్యాంపస్, నార్త్ ఈస్టర్న్ క్యాంపస్, వర్జీనియా టెక్ యూనివర్సిటీ వీటన్నిటిని కూడా కలిసి ఈ రోజు మనకు హార్వర్డ్ యూనివర్సిటీ మన దగ్గర ఆఫ్ షోర్ క్యాంపస్ గానీ లేకపోతే షార్ట్ టర్మ్ కోర్సులని ఇక్కడ ప్రారంభించడానికి మనం ఒప్పందం చేసుకుంటున్నాం. ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా మంచి యూనివర్సిటీలను, ఐవీ లీగ్ టాప్ 10 లో ఉన్న యూనివర్సిటీలను తెలంగాణకి తీసుకురావాలనేది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంగ్లాండ్ లో చదువుకోవడం వల్ల, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం వల్ల ఈ దేశానికి దార్శనికుడుగా మారింది. ఈ దేశం యొక్క దాస్య శృంఖలాల నుంచి విముక్తి మహాత్మా గాంధీ గారు కల్పించగలిగింది. ఒక విజ్డమ్, ఒక మంచి యూనివర్సిటీలో ప్రపంచ స్థాయి అవగాహన కలిగిన, పరిజ్ఞానం కలిగిన విద్యాలయాల్లో చదువుకుంటే ఆ చదువు, ఆ జ్ఞానము మన ప్రాంతము, మన రాష్ట్రము, మన దేశం అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఉపయోగపడుతుందని పేదవాళ్ళు, ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, అదే విధంగా ఇతర ఆర్థికంగా వెనుకబడిన సమాజము విదేశాలలో, యూకేలోనో యుఎస్ లోనో చదువుకోవాలంటే కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కాబట్టి కొద్దిమంది మాత్రమే అక్కడికి వెళ్లి చదువుకోగలిగిన పరిస్థితులు, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం ఫారిన్ స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి ప్రోత్సహించినా అది సరిపోవడం లేదు. కాబట్టి ఆ యూనివర్సిటీలను, ఆ క్రీడా మైదానాలను ఇక్కడికి తీసుకురావాలి. అవి ఇక్కడికి వస్తే ఈ రోజు పదుల్లో విదేశాలకు వెళ్లే వాళ్ళు వేలల్లో మన దగ్గర చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి క్రీడాకారులను మనం తయారు చేయడానికి అవకాశం ఉంటుంది.